natural tourism in India. Further, now we are going to discuss one more important tourism related aspect, that is desert tourism. So this is a definition for desert tourism. Definition for desert tourism. Desert tourism is a unique travel experience that takes visitors into some of the world's most expensive and captivating arid landscapes. It offers a blend of adventure, cultural immersion, and ecotourism, allowing travelers to explore vast dunes, ancient traditions, and stunning natural formation. So this is a basic definition for the desert tourism. So the moment when you can very specifically observe the desert tourism, and now further we are going to discuss why desert tourism is also, we are treating one of the important natural tourism resource in India, that we will discuss in the latter point of time. So ప్రధానంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి న్యాచురల్ టూరిజమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే డెజర్ట్ టూరిజంకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సో మిగతా అన్ని టూరిజమ్స్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు, అంటే అర్లియర్ మనము మౌంటైన్ టూరిజం గురించి, రివర్ టూరిజం గురించి, తర్వాత బీచ్ టూరిజం గురించి, ఫారెస్ట్ టూరిజం గురించి డిస్కస్ చేసినాము. దాంతో కంపేర్ చేసినప్పుడు డెజర్ట్ టూరిజం అనేది ఒక యూనిక్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే డెజర్ట్ టూరిజం అనేది ప్రపంచ పర్యాటకుల్ని చాలా రకంగా అది ఆకర్షిస్తుంది. ఎందుకంటే అది డెజర్ట్ టూరిజం చాలా లెందీ టూరిజం యాక్టివిటీ. త్రూ అవుట్ డెజర్ట్ టూరిజంలో ఏంటంటే మనము చాలా దూరము, చాలా ప్లేసెస్ అట్లా నడుస్తూ వెళ్తూ తర్వాత డెజర్ట్స్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలని ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే డెజర్ట్ టూరిజంని ఒక అడ్వెంచర్ టూరిజంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ని అబ్జర్వ్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, తర్వాత సహజ సిద్ధమైనటువంటి ఇసుక మేటల్ని కానివ్వండి, తర్వాత సహజ సిద్ధమైనటువంటి ఇతర కట్టడాలని కానీ మనం ఆస్వాదిస్తూ టూరిస్టర్ ఏంటంటే ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మోరోవర్ డెజర్ట్ టూరిజం అనేది మన ఏన్షియంట్ ట్రెడిషన్స్ని, తర్వాత స్వాభావికంగా ప్రాకృతిక సిద్ధంగా సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ, ఈ ఎడారులు అనేది ఎట్లా న్యాచురల్ ఫార్మేషన్ ఏర్పడడానికి, అట్లా అవి ఆవిర్భవించడానికి వెనకాల గల వివిధ కారణాలని అన్వేషిస్తూ ఆ రకంగా మనం టూరిజంని ఎంజాయ్ చేయడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కాబట్టి డెజర్ట్ టూరిజాన్ని మనం ఒక ఇంపార్టెంట్ టూరిజం కింద మనం ట్రీట్ చేస్తున్నాము. అండ్ ప్రధానంగా మన భారతదేశంలో కనుక మాట్లాడుకున్నట్టయితే పోను మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో డెజర్ట్ టూరిజం అనేది అడ్వెంచర్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కల్చరల్ ఇమర్షన్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకో టూరిజం పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రావెలర్స్ని ఎట్లా అది మోటివేట్ చేస్తూ ఈ టూరిజం పట్ల అది ప్రమోట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవచ్చు. సో ఫర్దర్గా మనం చూసినట్టయితే ఎడారి పర్యాటకము అనేది ఒక ప్రత్యేకమైన ప్రయాణ అనుభవము. ఇది సందర్శకుల్ని ప్రపంచంలోని అత్యంత విశాలమైన మరియు ఆకర్షణీయమైన శుష్క ప్రకృతి దృశ్యాల్లోకి తీసుకెళ్తుంది. ఇది సాహసము, సాంస్కృతి లీనత మరియు పర్యావరణ పర్యాటక మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ డెజర్ట్ టూరిజంలో భాగంగా, ఎడారి పర్యాటకంలో భాగంగా ప్రయాణికులు ఏంటంటే విస్తారమైనటువంటి దిబ్బలు, పురాతన సాంప్రదాయాలు మరియు అద్భుతమైన సహజ నిర్మాణాన్ని అన్వేషించడానికి ఇది వీలు కల్పిస్తుంది. కాబట్టి డెజర్ట్ టూరిజానికి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులు మాత్రమే ఇది ఆకర్షించకుండా వ్యాప్తంగా కూడా పర్యాటకుల్ని ఇది ఏ రకంగా ఆకర్షిస్తుంది, వాళ్ళకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి అంతకుముందు మనము కొన్ని టాపిక్స్ ఏవైతే డిస్కస్ చేసినామో, బీచ్ టూరిజమే కానివ్వండి, న్యాచురల్ టూరిజమే కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చేసేటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ఎకనామిక్గా అది ఎట్లా ఎంపవర్ చేస్తుందో, సిమిలర్గా డెజర్ట్ టూరిజం కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ని ఎకనామిక్గా ఎంపవర్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక పురాతన సాంప్రదాయాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి నిర్మాణాలని అన్వేషిస్తూ ముందుకు సాగిపోయేటటువంటి టూరిజాన్ని మనము ఎడారి పర్యాటకంగా నిర్వచించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత ప్రధానంగా మనము చూసినట్టయితే వాట్ యాక్చువల్లీ ది మీనింగ్ ఆఫ్ ఎ డెజర్ట్ టూరిజం అంటే, ద డెజర్ట్ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమర్జింగ్ టూరిజం కాన్సెప్ట్ ఇన్ ఇండియా యాజ్ ఐ టోల్డ్. ఇక్కడ మనకి ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, బోత్ కోల్డ్ అండ్ హాట్ డెజర్ట్ డెస్టినేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఓకే, సియాచిన్ ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ డెజర్ట్. రాజస్థాన్ థార్ డెజర్ట్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ డెజర్ట్ రీజన్ ఇన్ ఇండియా. సో ఇవి రెండు కూడా. సో ఇప్పటిదాకా మనకు డెజర్ట్ టూరిజం అంటే కేవలం మనము ఎడారి, ఎక్కువ ఎండ తీవ్రత,
అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఇవి మాత్రమే మన అనుభవంలోకి ఉండేటి. ఈ మధ్య కాలంలో కనుక మనం స్పెసిఫిక్గా కనుక అబ్జర్వ్ చేసినట్టయితే డెజర్ట్ టూరిజాన్ని మనం అంటే దాని యొక్క మీనింగ్ని మనం తెలుసుకునేటటువంటి క్రమంలో డెజర్ట్ టూరిజం ఏంటంటే రెండు రకాలుగా అది ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ మనకి కనపడుతుంది. ఒకదాన్ని మనము కోల్డ్ డెజర్ట్ టూరిజం అంటాము, ఇంకొక దాన్ని మనము హాట్ డెజర్ట్ టూరిజం అంటాం. ఆ రెండింటికి సంబంధించినటువంటి హాట్ డెజర్ట్ డెస్టినేషన్స్ అండ్ కోల్డ్ డెజర్ట్ డెస్టినేషన్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఆ రెండు రకాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనము తర్వాత వచ్చేటటువంటి కాన్సెప్ట్స్లో డిస్కస్ చేస్తాం డీటెయిల్గా. సో మొత్తానికి దిస్ ఈజ్ అ మీనింగ్ ఫర్ డెజర్ట్ టూరిజం. ఓకే, దెన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ లైక్ కచ్ ఉత్సవ్, పుష్కర్ ఫెయిర్ ఆర్ అట్రాక్ట్ ఏ లాట్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ టూరిస్ట్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో ప్రధానంగా మనం డెజర్ట్ టూరిజం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎడారి ప్రాంతాల్లో, ఎడారి ప్రదేశాల్లో జరిగేటటువంటి చాలా రకాలైనటువంటి ఫెయిర్స్, తర్వాత ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా టూరిస్టర్లని కేవలం మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టులని కాకుండా ఫారిన్ టూరిస్టులను కూడా ఇది అట్రాక్ట్ చేయడానికి ఒక ప్రధాన అంశంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంది ఇక్కడ. సో తర్వాత డెజర్ట్ టూరిజంకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే దేన్ని మనం డెజర్ట్ టూరిజం అంటాం, అంటే ఏ లక్షణాలు కలిగి ఉంటే దాన్ని డెజర్ట్ టూరిజం అంటాము అనేది మనం చూసినట్టయితే, డెజర్ట్ టూరిజం ఇన్ ఇండియా ఆఫర్స్ ఏ డైవర్స్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ది సన్ డ్రెంచ్డ్ డ్యూన్స్ ఆఫ్ రాజస్థాన్ థార్ డెజర్ట్ టు ది యూనిక్ వైట్ సాల్ట్ ఫ్లాట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ ద హై ఆల్టిట్యూడ్ కోల్డ్ డెజర్ట్స్ ఆఫ్ ది హిమాలయాస్. సో డెజర్ట్ టూరిజం అనేది ఇందాక నేను చెప్పినట్టుగా కోల్డ్ డెజర్ట్ డెస్టినేషన్స్, హాట్ డెజర్ట్ డెస్టినేషన్స్, ఈ రెండుటి యొక్క సమన్వయము సమ్మిళితంతో ఈ ప్రదేశాల్లో రాజస్థాన్లో ఉన్నటువంటి తారడారి, గుజరాత్లో ఉన్నటువంటి వైట్ సాల్ట్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో, కోల్డ్ డెజర్ట్స్ ఆఫ్ హిమాలయ, ఇవన్నీ కూడా ప్రాథమికంగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ డెజర్ట్ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ దాన్ని ఈ రకంగా మనము నిర్వచించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక్కడ మీకు చూస్తున్నటువంటి పిక్చర్స్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ అడ్వెంచర్, కల్చర్ అండ్ నేచర్. ఇండియన్ డెజర్ట్ డెస్టినేషన్స్ క్యాటర్ టు వెరైటీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో భారతదేశంలో లొకేట్ అయినటువంటి డిఫరెంట్ డెజర్ట్ డెస్టినేషన్స్ ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కల్చరల్ ప్రాక్టీసెస్ని, డిఫరెంట్ అడ్వెంచర్స్ని, తర్వాత నేచర్ బేస్డ్ టూరిజంని ఎడారి ప్రాంతంలో కూడా ప్రమోట్ చేస్తూ టూరిజంకి ఆ రకంగా ప్రాముఖ్యతని అవి సంతరించుకోవడానికి అవకాశం అనేది ఇవ్వగలుగుతున్నాయి. తర్వాత స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నట్టయితే పాపులర్ హాట్ డెజర్ట్ డెస్టినేషన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, ద థార్ డెజర్ట్, ఆల్సో నోన్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్, కవర్స్ మోస్ట్ ఆఫ్ ది రాజస్థాన్ అండ్ ఈజ్ ఎ హబ్ ఫర్ డెజర్ట్ టూరిజం. సో రాజస్థాన్, మనం డెజర్ట్ టూరిజం అనగానే మొదట మనకి స్ఫురణలోకి వచ్చేది, మన మైండ్లోకి వచ్చేది రాజస్థాన్లో ఉన్నటువంటి గ్రేట్ ఇండియన్ డెజర్టే. థార్ డెజర్ట్నే మనం ఒక ఎగ్జాంపుల్గా మన స్ఫురణలోకి వస్తుంది. సో ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి థార్ డెజర్ట్ని పాపులర్ హాట్ డెజర్ట్ డెస్టినేషన్గా మనము తీసుకోవచ్చు. తర్వాత జైసల్మేర్, known as the Golden City, activities include camel safaris, jeep safaris and enjoying Rajasthani folk music and dance performance under the stars. సో డెజర్ట్ టూరిజం పట్ల ఎందుకు టూరిస్టర్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు? అట్రాక్ట్ కావడానికి వెనకాల గల కారణాలు ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి హాట్ డెజర్ట్ డెస్టినేషన్లో జైసల్మేర్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే దాన్ని మనం గోల్డెన్ సిటీ అంటాము. దీంట్లో కండక్ట్ చేసేటటువంటి, అంటే దీంట్లో ఆర్గనైజ్ చేసేటటువంటి డిఫరెంట్ క్యామెల్ సఫారీస్ కానీ, జీప్ సఫారీస్ కానీ, తర్వాత రాజస్థానీ ఫ్లోక్ మ్యూజిక్, తర్వాత రాజస్థానీ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ప్రదేశంలో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా మిగిలిపోయి ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మనం ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం, పర్యాటక కేంద్రంగా డెజర్ట్ టూరిజంలో భాగంగా మనము చెప్పుకోవచ్చు. సో తర్వాత చూసినట్టయితే జోధ్పూర్ యాజ్ ద గేట్వే టు ద థార్, దిస్ బ్లూ సిటీ ఈజ్ నోన్ ఫర్ ద మెహరాంగర్ ఫోర్ట్ అండ్ ద ఉమైద్ భవన్ ప్యాలెస్. సో ఈ రెండు ప్రదేశాలను కూడా మనం అక్కడికి వెళ్తే విజిట్ చేయొచ్చు. సో ఈ రెండు ప్రదేశాలకు దగ్గరలో ఉన్నటువంటి డెజర్ట్ క్యాంప్స్ నియర్ ద విలేజ్ ఆఫ్ ఓసియన్ ఆర్ పాపులర్ స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ సఫారీస్, వైల్డ్ లైఫ్ సఫారీస్. తర్వాత ఇవి కనుక మనము అబ్జర్వ్ చేసినట్టయితే జోధ్పూర్లో ఉన్నటువంటి రెండు ప్రదేశాలు ఏంటంటే మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్, మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా మనకి ఇక్కడ అవి కనపడతా ఉన్నాయి. తర్వాత ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే బికనేర్లో ఉన్నటువంటి దిస్ డెజర్ట్ సిటీస్ ఆల్సో ఆఫర్స్ ఎ గ్లిమ్స్ ఇంటూ ట్రెడిషనల్ డెజర్ట్ లైఫ్ అండ్ కల్చర్. ఓకే,
It is known for its camel breeding farms and the annual camel festival held in January. Every January, in this particular place, there will be a festival which is organized. That festival, camel festival, which we normally call as annual camel festival, mostly it will be held in the month of January. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాకృతిక అందాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్, ట్రెడిషనల్ కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఈ ఫెస్టివల్ని కనుక మనం విజిట్ చేసినట్టయితే ఎడారి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి కల్చర్ కానీ, ఆ కల్చరల్ ప్రమోషన్ కానీ, వాళ్ళ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఎంత రిచ్గా ఉన్నాయి అనేది టూరిజం ప్రమోషన్లో భాగంగా డెజర్ట్ టూరిజంలో ఈ బికనీర్ అనే ప్లేస్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ పర్టికులర్ ప్లేస్ క్యామెల్ బ్రీడింగ్ ఫార్మ్స్కి కూడా ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ డెజర్ట్ టూరిజంలో భాగంగా ఈ పర్టికులర్ ప్లేస్ని కూడా మనం ఒక ఇంపార్టెంట్ టూరిజం డెస్టినేషన్గా, టూరిజం స్పాట్గా మనం టూరిస్టులకు తెలియపరచవచ్చు. తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే పుష్కర్. This is situated on the edge of the desert. Pushkar is a cultural hub famous for its sacred lake and the annual Pushkar Camel Fair, one of the world's largest livestock fair. So ఇక్కడ పుష్కర్ అనే ప్లేస్లో కూడా ప్రపంచంలో అతిపెద్ద క్యామెల్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేసే దాంట్లో భాగంగా ఈ పర్టికులర్ ప్లేస్లో జరిగేటటువంటి కల్చరల్ హబ్ కూడా ఆ పర్టికులర్ ప్లేస్కి అనుసానందంగా ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రదేశం కూడా ఈ పర్టికులర్ ప్లేస్ టూరిస్ట్ డెస్టినేషన్గా క్రియేట్ చేయడానికి ఒక సాధనంగా మనకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో తర్వాత క్రమంలో మనం బార్మర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో బార్మర్, ది సిటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆథెంటిక్ డెజర్ట్ ఎక్స్పీరియన్సెస్ అవే ఫ్రమ్ ద మెయిన్ టూరిస్ట్ క్రౌడ్స్. సో నార్మల్గా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి క్యామెల్ సఫారీ, జీప్ సఫారీ, సైట్ సీయింగ్, ఇవన్నీ కాకుండా దానికి కొంత డైవర్సిఫై చేస్తూ ఈ బార్మర్ అనే ప్లేస్ ఏంటంటే అక్కడ చేతితో తయారు పడుతున్నటువంటి అక్కడ లోకల్ ఉన్నటువంటి ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తయారు చేయబడినటువంటి వివిధ వస్త్ర సామాగ్రి ఆథెంటిక్ డెజర్ట్ ఎక్స్పీరియన్స్గా ఇది టూరిస్టర్స్ని మెయిన్గా ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి, టూరిస్ట్ క్రౌడ్స్ని మెయిన్గా ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి ఒక సాధనంగా బార్మర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది ఒక మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో తర్వాత క్రమంలో కనుక మనం చూసినట్టయితే గుజరాత్ రాన్ ఆఫ్ కచ్. దిస్ యూనిక్ సాల్ట్ మార్ష్లాండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ a mesmerizing white desert during the dry season. The Ranotsav, a 3-month cultural festival from November to February every year, celebrates the region's art, music and crafts. So గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ ఈ పర్టికులర్ ప్లేస్లో సంవత్సరంలో ఒక 3 నెలల టైం పీరియడ్, నవంబర్ నుంచి స్టార్ట్ అయితే జనవరి వరకు అప్రాక్సిమేట్గా అక్కడ ఆర్గనైజ్ అవుతున్నటువంటి కల్చరల్ ఫెస్టివల్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రిచ్ కల్చరల్ హెరిటేజ్కి, రిచ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్గా మనము కేటగిరీలోకి ఉంచుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 నెలల టైం పీరియడ్లో అక్కడ సెలబ్రేట్ కాబడుతున్నటువంటి, అక్కడ కండక్ట్ చేసినటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అక్కడ రీజియన్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్రదేశంలో, ఏరియాలో ఉన్నటువంటి ఆర్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ కానీ, అక్కడ ఉన్నటువంటి క్రాఫ్ట్స్ కానీ మొత్తం దీంట్లో ప్రదర్శన చేయబడతాయి. కాబట్టి కేవలం భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ పర్టికులర్ టైం పీరియడ్, నవంబర్ టు ఫిబ్రవరి టైం పీరియడ్లో రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ని సందర్శించడానికి ఎక్కువ మంది సందర్శకులు ఏంటంటే భారతదేశాన్ని విజిట్ చేస్తున్నారు. సో దీన్ని మనము ఏంటంటే న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియాలో మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి టూరిజం రిసోర్స్ కూడా మనం టూరిస్టులను ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నామో, దాని ద్వారా మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ని కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఆర్ట్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి మ్యూజిక్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి కల్చరల్ ఓరియంటేషన్ కానీ ప్రపంచానికి మనం ఏ రకంగా చాటి చెప్తున్నాం అనేది ఒక మెయిన్ ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు. సో తర్వాత కనుక మనం చూసినట్టయితే పాపులర్ కోల్డ్ డెజర్ట్ డెస్టినేషన్ జాబితాలో కనుక మనం తీసుకున్నట్టయితే లద్దాఖ్, లొకేటెడ్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్, యూ నో దట్ వెరీ వెల్. లద్దాఖ్ యూనిక్ డెజర్ట్ ల్యాండ్స్కేప్ ఫీచర్స్ డ్యూన్స్ అలాంగ్ సైడ్ స్నో క్యాప్డ్ పీక్స్. ఓకే, సో లద్దాఖ్ ఏంటంటే హిమాలయ ఫుట్ స్టెప్స్ ప్రాంతం రీజియన్లో లొకేట్ అయినటువంటి పర్టికులర్ ప్లేస్ కాబట్టి సో న్యాచురల్గానే అది చాలా మంచుతోటి, తర్వాత హిమాలయన్ మౌంటైన్స్ యొక్క ప్రాకృతిక శోభ ఏదైతే ఉందో దాన్ని లద్దాఖ్ కూడా సంతరించుకుంటూ దానికి అనుగుణంగా అక్కడ ఏంటంటే అది కోల్డ్ డెజర్ట్ డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా అది గుర్తించబడింది. సో లద్దాఖ్లో ఉన్నటువంటి
వివిధ రకాలైనటువంటి డెజర్ట్ ల్యాండ్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో, డ్యూన్స్ ఏవైతే ఉన్నాయో, స్నో క్యాప్డ్ పీక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి పర్యాటకుల్ని ఎక్కువ మొత్తంలో అది ఆకర్షించడానికి ఒక మేజర్ సాధనంగా అది ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం మన దేశం నుంచే కాకుండా ఈవెన్ ప్రపంచ పర్యాటకులను కూడా లద్దాఖ్ ఏ రకంగా ఆకర్షిస్తుంది అనేది ఇది ఒక మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత క్రమంలో కనుక మనం చూసినట్టయితే నుబ్రా వ్యాలీ. సో నుబ్రా వ్యాలీ విచ్ ఈస్ situated north of Leh. This valley is known for its sand dunes in Hunder and chance to ride the 2-humped back train camels. So camels పైన ఈ పర్టికులర్ ప్లేస్లో మనము అట్లా నడుచుకుంటూ వెళ్తూ లేహ్ పరివాహక ప్రాంతము, దాని చుట్టూ ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్, వాటి యొక్క ప్రాకృతిక అందాలు, ప్రాకృతిక శోభ, అక్కడ లొకేట్ అయినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ని మనము చూడడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నుబాహ్ వ్యాలీ కూడా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నటువంటి పర్యాటక ప్లేసెస్లో దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో తర్వాత క్రమంలో మనం మాట్లాడుకున్నట్టయితే దీక్షిత్ మొనాస్ట్రీ. ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ స్పిరిచువల్ సైట్ విత్ పానోరమిక్ వ్యూస్ ఆఫ్ ద వ్యాలీ. యాక్చువల్లీ ఇది ఒక లోయ ప్రాంతము. సో ఈ లోయ ప్రాంతం ఏంటంటే కోల్డ్ డెజర్ట్, దానికి కనెక్టివిటీ ఏర్పడి ఉంటుంది. ది దీక్షిత్ మొనాస్ట్రీ ఏంటంటే స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఎవరైతే వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని, ఆధ్యాత్మికత అంశాలని పరిణిలోకి తీసుకుంటూ చాలా పీస్ఫుల్గా పనోరమిక్ వ్యూ ఉన్నటువంటి వ్యాలీ దీక్షిత్ మొనాస్ట్రీ కూడా మనము డెజర్ట్ టూరిజంలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పర్యాటక ప్రాంతంగా మనం దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో తర్వాత క్రమంలో కనుక మనం మాట్లాడుకున్నట్టయితే స్పితి వ్యాలీ. సో దిస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ లిటిల్ టిబెట్. స్పితి వ్యాలీ ఆఫర్స్ ఏ మిక్స్ ఆఫ్ అడ్వెంచర్ అండ్ స్పిరిచువలిజం. ఈ స్పితి వ్యాలీ ఏంటంటే ఇక్కడ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల్ని అమల్లో భాగంగా కాకుండా స్పిరిచువల్గా కూడా టూరిజంని ప్రమోట్ చేయడానికి స్పితి వ్యాలీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. సో ద ఏరియా ఫీచర్స్ హై ఆల్టిట్యూడ్ విలేజెస్ అండ్ ఏన్షియంట్ మొనాస్ట్రీస్ లైక్ కీ మొనాస్ట్రీస్ సెట్ అగెన్స్ట్ బ్యాక్డ్రాప్ ఆఫ్ బ్యారన్ మౌంటైన్స్. బ్యారన్ మౌంటైన్ బ్యాక్ సైడ్ లొకేట్ అయినటువంటి ఈ ప్రాకృతిక అందాన్ని, తర్వాత విలేజెస్ యొక్క హై ఆల్టిట్యూడు, ఏన్షియంట్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా మనం ఈ స్పితి వ్యాలీలో చాలా డైరెక్ట్గా, చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా వాటిని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాకృతిక శోభని మనం ఆస్వాదించవచ్చు యాజ్ ఎ పర్యాటకులుగా. సో కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ కూడా కేవలము లోకల్ టూరిజంనే కాకుండా ఈవెన్ ఫారెన్ టూరిస్ట్ను కూడా చాలా పెద్ద మొత్తంలో అట్రాక్ట్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో తర్వాత క్రమంలో కనుక మనము చూసినట్టయితే స్పెసిఫిక్గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్టయితే దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ ద డెజర్ట్ టూరిజం ఇన్ ఇండియా. జైసల్మేర్. సో జైసల్మేర్ ఈజ్ ఎ మెస్మరైజింగ్ డెస్టినేషన్ nestled in the heart of the Thar Desert. Is a jewel in the crown of Rajasthan, often referred to as the Golden City. The city is adorned with lakes, ornate Jain temples and havels. సో ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి కొంత డిస్కస్ చేసినాం. ఫర్దర్గా ఏంటంటే దీంట్లో ఈ గోల్డెన్ సిటీలో ఫర్దర్గా ఇంకా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అక్కడ లొకేట్ అయినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జైన మందిరాలు, జైన దేవాలయాలు, తర్వాత హవేలీస్, ఇవన్నీ కూడా టూరిస్టర్స్ని ఎక్కువ మొత్తంలో డెజర్ట్ టూరిజంకి అట్రాక్ట్ చేయడానికి జైసల్మేర్ ఒక ఇంపార్టెంట్ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా మనకు కనపడుతుంది. సో ఇవన్నీ కూడా న్యాచురల్ బేస్డ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి టూరిజం స్పాట్స్, టూరిజం డెస్టినేషన్స్. దీంట్లో ఎక్కడ కూడా మ్యాన్ మేడ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు. కాబట్టి ఎస్టాబ్లిష్ అయినటువంటి బేసిక్ న్యాచురల్ టూరిజంని మనం ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా సైట్ సీయింగ్ అప్పుడు కానీ అక్కడ మనం కండక్ట్ చేసుకునేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ సందర్భంలో మనం ఎంత రెస్పాన్సిబుల్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ టూర్ని లేకపోతే ఆ టూరిజం మనం ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత క్రమంలో కానీ మనం మాట్లాడుకున్నట్టయితే గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ గురించి మనం ఇందాక కొంత డిస్కస్ చేసుకున్నాము. సో ఫర్దర్గా ఏంటంటే వర్చువల్లీ అన్ ఐలాండ్ దట్ రిజెంబుల్స్ ద షేప్ ఆఫ్ ఎ టాటాయిస్. సో కచ్, రాన్ ఆఫ్ కచ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మొత్తం ప్రదేశాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక టాటాయిస్ షేప్లో అది మనకు కనపడతా ఉంటుంది. కచ్ ఈజ్ అన్ ఎర్స్ట్వైల్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ ఇండియా హోల్డింగ్ ఆన్ టు ఇట్స్ గ్రాండ్యూర్ నేచర్ ఫ్రమ్ ద పాస్ట్. సో కచ్ అనేది పురాతన కాలం నుంచి కూడా చాలామంది రాజవంశీకులు దాన్ని ఒక ప్రధాన వాళ్ళ రాజరికం నిర్వర్తించేటట్టు క్రమంలో దాన్ని ఒక ప్రధాన కేంద్రంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి వాళ్ళ పరిపాలనా కార్యక్రమాల్ని కొంతమేరకు కండక్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉంటాయి. సో కచ్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎట్ సరియల్ ప్లేసెస్ ఇన్ ఇండియా
with vast expanses on the వైట్ సాల్ట్ డెజర్ట్. దీని ఒక వైట్ సాల్ట్ డెజర్ట్ ఒక భాగంగా ఒక మేజర్ ఎగ్జాంపుల్ కింద మనము గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక మేజర్ న్యాచురల్ బేస్డ్ టూరిజం ప్రోడక్ట్లో ఒక ఎగ్జాంపుల్గా మనం రాన్ ఆఫ్ కచ్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫర్దర్గా ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే లదాఖ్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. సో లదాఖ్ ఈజ్ యూనియన్ టెరిటరీ ఇన్ కాశ్మీర్ రీజియన్ ఆఫ్ ఇండియా, ఫార్మలీ ఫాలోయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ వీ ఆల్ నో. And Ladakh was administered as a new territory on 31st October 2019. Extending from the Siachen Glacier to the main Great Himalayas, Ladakh is a land like no other. So, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పర్టికులర్ ప్లేస్ ఏంటంటే మేజర్ న్యాచురల్ బేస్డ్ టూరిజం స్పాట్గా, టూరిజం డెస్టినేషన్గా ఈ మధ్య కాలంలో అది కొనసాగుతుంది. చాలామంది లోకల్ టూరిస్టులే కాకుండా ఫారెన్ టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేస్తూ టూరిజంని ప్రమోట్ చేయడానికి లద్దాఖ్ అనేది ఒక ఇంపార్టెంట్ సాధనంగా మనకు ఉపయోగపడతా ఉంది. అంతేకాకుండా లదాఖ్ ఈజ్ డామినేటెడ్ బై డ్రామాటిక్ ల్యాండ్స్కేప్స్ విత్ లాంగ్ స్ట్రెచెస్ ఆఫ్ ఐసీ గ్లేషియర్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్. లదాఖ్ ఈజ్ నోన్ యాజ్ ద వరల్డ్స్ కోల్డెస్ట్ డెజర్ట్. సో మనం ప్రపంచవ్యాప్తంగా జియోగ్రఫికల్గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే లదాఖ్ అనేది వరల్డ్ కోల్డెస్ట్ డెజర్ట్లో మనం దీనికి ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాకృతిక శోభ కానివ్వండి, అక్కడ టూరిజం ఏ పర్టికులర్ ఏరియాలో టూరిస్టులని అది అట్రాక్ట్ చేసేటటువంటి క్రమంలో కానీ ఈ పర్టికులర్ ప్లేస్ని ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఫర్దర్గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే న్యాచురల్ టూరిజం రిసోర్స్, సో ఇవి ఈ రకంగా న్యాచురల్ టూరిజం రిసోర్సెస్ ముందుగా ఏదైతే మనం క్లాసిఫికేషన్ చేసుకున్నామో ఆ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ రకంగా న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియా అనేవి ప్రధానంగా ఎగ్జిక్యూట్ అయి ఉన్నాయి. సో ఈ మొత్తం డిస్క్రిప్షన్లో భాగంగా ప్రధానంగా న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియా ద్వారా మనకేం అవగాహన అవుతుంది, ఏం అవగతం అవుతుందంటే టూరిజం రిసోర్స్ ఈజ్ ఎ రిసోర్స్ విచ్ కెన్ బి సాటిస్ఫైడ్ టూరిజం నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మౌంటైన్స్, రివర్స్, ఫారెస్ట్, బీచెస్ అండ్ డెజర్ట్స్ ఎక్సెట్రా. సో కీపింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ అబ్జర్వేషన్, న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియా గురించి ఎప్పుడు మనం మాట్లాడుకున్నా, ఎప్పుడు మనం ప్రస్తావించిన మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కేవలం లోకల్గా ఉన్నటువంటి టూరిస్టులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకుల్ని ఆకర్షించడానికి మన దగ్గర సహజ సిద్ధంగా లొకేట్ అయినటువంటి పర్వతాలు, నదులు, అడవులు, బీచెస్, ఎడారి ప్రాంతాలు ఇవి మేజర్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియాగా ట్రీట్ చేయబడుతున్నాయి. కాబట్టి పర్యాటకం మరియు అభివృద్ధి గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నప్పుడు పర్యాటకం అనేది అభివృద్ధికి దోహదపడుతుంది. నిష్ఫలంగా లేదా తక్కువగా ఉపయోగింపబడినటువంటి మానవ, సహజ, సాంస్కృతిక మరియు భౌతిక వనరుల స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ మూలధనాన్ని మరియు దాని సామాజిక, ఆర్థిక ఉత్పాదకతను పెంచుతుంది. రెండూ అభివృద్ధిలో కీలకమైనటువంటి అంశాలే. సో సామాజిక ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటే, హ్యూమన్ డెవలప్మెంట్ ఇంపార్టెంటే. సో హ్యూమన్ బీయింగ్స్ ద్వారా ఎకనామిక్గా డెవలప్ కావడానికి ప్రాకృతిక సిద్ధంగా, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి పర్యాటక ప్రదేశాలు ఏంటంటే న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా ఏంటంటే ప్రధానంగా భారతదేశానికి కేవలం పర్యాటక పరంగానే కాకుండా మనం చాలా ముందు నుంచి చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ కానీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని కానీ, హెరిటేజ్ని కానీ, అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కళల్ని కానీ మనం అవగాహన చేసుకుంటూ భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచ దేశాల వైపు ఎక్కువ విస్తరింపజేయడానికి, ఎక్కువ చెప్పడానికి ఈ న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియా అనేది ఒక ప్రధాన అంశంగా ఉపయోగపడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది న్యాచురల్ టూరిజం రిసోర్స్ ఇన్ ఇండియా we discussed about the tourism resources which is in connection with the different types as we discussed, like mountains, rivers, forest, desert and also beach tourism. Further in the next module we are going to discuss some more aspects. So further ga jaragaboyeటటువంటి ఇంకా కొన్ని మాడ్యూల్స్లో టూరిజంకి సంబంధించినటువంటి, ట్రావెల్కి సంబంధించినటువంటి ఇంకొన్ని ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశాల గురించి మనము నెక్స్ట్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.